జగన్ పాలనలో జరిగిన 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్తో పాటు అక్కడ చేరిన విజయవాడ పాలేరు కలిసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు 10 రోజుల క్రితం హైదరాబాద్లో జగన్ పాలేరుతో పాటు మరో 4 కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు, తనపై బురద జల్లేందుకు వ్యూహ రచన చేశారు. జగన్ రెడ్డి సాక్షి పేపర్లో కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఈ 2 కంపెనీల ద్వారా డబ్బులు తరలించినట్లు జగన్తో పాటు ఆయన పాలేరు ఆరోపించారు. అందుకే ఈ 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో తేల్చడంతో పాటు లిక్కర్ స్కామ్ సూత్రధారులెవరో కనిపెట్టేందుకు సిబిఐ విచారణ కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సిబిఐ లేఖ రాశారు. అంతేకాదు ఎమ్మెల్యే జగన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే 24 గంటల్లో సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని సవాల్ విసిరారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనకి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఉందని వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ కేశినేని ఎంపీ నానిని జగన్ పాలేరుగా అభివర్ణించారు. అంతేకాదు జగన్తో పాటు కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే జగన్ దగ్గర విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని పాలేరుగా పనిచేస్తున్నాడు. ఆ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ ఆలోచనలు అమలు చేయటమే అని అన్నారు. అందులో భాగంగానే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ లో తన స్థలం రాజ్ కసిరెడ్డి స్థలం పక్కపక్కనే ఉండేవని, తనకి స్థలంలో రాకపోకలు సాగించాలంటే తన స్థలం నుంచి రావాల్సి ఉండడంతో ఇద్దరం కలిసి డెవలప్ చేయడానికి ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2020-2021 4-5 సార్లు రాజ్ కసిరెడ్డి కలిశాను. రాజ్ కసిరెడ్డి జగన్తో సత్సంబంధాలు కలిగి ఉండడంతో కంపెనీ ప్రారంభించిన 6 నెలల్లో తనకి కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నా తురప్రాయం వదిలేసి వచ్చినట్లు తెలిపారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు రాజ్ కసిరెడ్డితో తనకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్రగా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ లో భాగస్వాములు ఎవరనేది అందరికీ అర్థమవుతున్న పరిస్థితి ఉందన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరణకు గురైన ఆ అధికారి ఆధ్వర్యంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది వాస్తవమన్నారు. అన్ని దారులు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోని 4వ నెంబర్ గది వైపుకే చూపిస్తున్నాయన్నారు. ఈ 4వ నెంబర్ గదిలోకి 4గురికే అనుమతి ఉందన్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న జగన్ దంపతులు ఇద్దరు సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ మాజీ అధికారి లిక్కర్ స్కామ్ నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కసిరెడ్డికే ఎంట్రీ ఉందన్నారు. ఈ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మార్చేందుకు 10 రోజుల క్రితం హైదరాబాద్ లో 5గురితో ఒక సమావేశం జరిగిందని, అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్లు చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వివరాలు తేయాల్సి ఉందని, వీరంతా కలిసి పబ్లిక్ డొమైన్ లో ఉన్న నా వివరాలు సేకరించి అసత్య ఆరోపణలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.